తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఆయన కమిషన్లో ఇక కొనసాగనట్టు చెప్పారు. దాంతోపాటు మరికొన్ని కీలక విషయాలను అందులో ప్రస్తావించారు. ప్రస్తుతం విద్యుత్ కమిషన్ చైర్మన్గా తప్పుకున్నటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారితో మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కానీ ఇటు భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో సంబంధించి నిర్మాణానికి సంబంధించి అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిషన్ విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కు విశ్రాంత న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి గారిని చైర్మన్గా నియమించారు. అయితే ఈ కమిషన్ను రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ప్రధానంగా ఇక్కడ విద్యుత్ కమిషన్ రద్దు చేయడం కాకుండా విద్యుత్ కమిషన్ చైర్మన్గా ఉన్న ఎల్ నరసింహారెడ్డి గారు ఎందుకు ప్రెస్ మీట్ నిర్వహించాల్సి వచ్చింది అనేది ప్రధానంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే ఒక కమిషన్ చైర్మన్గా ఉండి వాదనలు వినిపించకూడదు అనేది ప్రధానంగా వారి వాదనలతో ఏకీభవించిన చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వేరే వారిని చైర్మన్గా నియమించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్గా నియమించిన ప్రజెంట్ కమిషన్ నుంచి తప్పుకున్నారు ఎల్ నరసింహారెడ్డి గారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టులో కేసీఆర్ గారు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. విచారణ జరిగిన సందర్భంలో ముఖ్యంగా మీరు నిర్వహించిన ప్రెస్ మీట్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. దీనిపై మీరేమంటారు? ఆ ప్రెస్ మీట్లో ఒక నిర్ణయం అంటూ వెలుబుచ్చలేదు. అది దాంట్లో అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ, అప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా వివరించి ఒక్కొక్కరు ఈ రకంగా అభిప్రాయాలు వెలుబుస్తున్నారు అని. అయితే దాన్ని వాళ్ళు ఏమి తీసుకున్నారంటే ఆ చెప్పడమే ఇది అభిప్రాయం వెలిపించినట్టు వాదనలు వెలిపించినారు. అది దాంతో ప్రాథమికంగా సుప్రీంకోర్టు వారు కూడా ఇట్లా జరుగుతుండొచ్చు అన్న మామూలు కొంత ప్రాథమికంగా దాని ఒక అభిప్రాయం వెలుబుచ్చినట్టయితే మనం దానికి, ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఉన్నప్పుడు చిన్న అభియోగం లేకుంటే అనుమానం వచ్చినా కానీ దాన్ని తప్పుకోవడమే సేఫ్. ఎందుకంటే మేము దాన్ని ప్రూవ్ చేయొచ్చు, ఇది అభిప్రాయం వెలుబుచ్చడం కాదు. ఎందుకంటే టెక్స్ట్ తీసి దాన్ని చూస్తున్నట్టయితే అభిప్రాయం అనేది కాదని చెప్పవచ్చు. కానీ అంత దూరం దానికి న్యాయ వ్యవస్థ విలువ, దానికి ఉన్న గౌరవం కాపాడడానికి కోసం స్టెప్ డౌన్ చేసినాం. మరోవైపు ఇటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు కూడా ఎక్కడా కూడా నేను ఆయన తప్పు పట్టడం లేదు, ఎటువంటి అపోహలను నేను నమ్మడం లేదు, కేవలం ఇక్కడ న్యాయం జరిగింది అని చెప్పడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కూడా చంద్రచూడ్ గారు చెప్పారు. దీనిపై మీరు అంతే, అది ఎవరైనా అట్లా చేసి, ఎందుకంటే అందరం కూడా కలిసి ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు బురద చల్లుకోవడం అదంతా వేరు సంగతి. అది న్యాయ వ్యవస్థ అన్నది ఒక దానికి గరిమ లేకుంటే ఒక గౌరవం అనేది ఉంటుంది. అది దాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే నేను ముందే ఎందుకు తప్పుకోలేదన్న ఒక అనుమానం కూడా కొంతమందికి రావచ్చు. దానికి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళకు అనుకూలంగా అనిపించినప్పుడు దాన్ని ఏ రకంగా అవాయిడ్ చేయాలన్న ప్రయత్నం చేస్తుంటారు. అది దానికి నీకు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు చాలా వరకు నాకు అనుభవాలు ఉన్నాయి. వాటిని ఏ రకంగా ట్యాకిల్ చేయాలన్నది ఓన్లీ ఇన్స్టెన్స్ ఉన్నాయి. అది మన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ అప్పుడే ఎన్నెన్నో ఒత్తిళ్లకు ఒడిదుడుకులకు గురైనాము. దానికి లొంగే సమస్య లేదని. ఇక్కడ ఏంటంటే న్యాయ వ్యవస్థ కనుక ఒకసారి ఇట్లుంటే బాగుండేదేమో అంటే ప్రైవేట్ సిటిజన్ అయితేనో లేదంటే నేను తప్పు చేయలేదని చెప్పొచ్చు. అది కానీ న్యాయ వ్యవస్థలో మేము ఒకప్పుడు ఉన్నాం కాబట్టి దాన్ని అవకాశం ఉపయోగించుకోకూడదు. ఆ ప్రిన్సిపల్ మీద నేను స్టెప్ డౌన్ ఈ రోజు కూడా నేను ప్రూవ్ చేయగలుగుతాను. ఎందుకంటే అది అభిప్రాయం కాదు, ఓన్లీ అప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్స్ యొక్క వివరణ మాత్రం. పబ్లిక్ ఎంక్వైరీ అయినప్పుడు ఆ మాత్రం చెప్పాల్సి వస్తుంది. అదే విషయాలు మనకు జస్టిస్ పినాకి ఘోష్ గారి కమిషన్లు ప్రతిసారి కొన్ని డజన్ల సారి కమిషన్లు అది ఈ బ్రీఫింగ్ జరిగింది. వారు విజిట్కి పోయినప్పుడు కూడా అక్కడ కూడా జరిగేది. అయిన అభిప్రాయాలు వెలిపించినట్టయితే దీన్ని తీసినట్టయితే నాకున్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సు ఏదన్నా ఒక దాని మీద ఇది అభిప్రాయం అని చెప్పినట్టు ఇప్పటికైనా చూపించమనండి. లేదు, అది
అన్నారు కాబట్టి ఒక న్యాయ వ్యవస్థ యొక్క దాని గౌరవం కాపాడుకోవడానికి జస్ట్ ఐ హ్యావ్ స్టెప్ డౌన్, అంతే తప్ప ఒకరికి భయపడో లేకుంటది కాదు. కాకపోతే అజ్ఞానంతోనో అహంకారంతో కొన్ని మిడిసిపాటు మాటలు మాట్లాడుతుంటారు. అది సమయం తెలుస్తుంది, ఎప్పటికైనా ధర్మం నిలుస్తుంది అంతే, అంతే తప్ప ఇట్లాంటి అహంకారపూరితమైన మాటలు కాదు. కేసీఆర్ గారు కూడా ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మిమ్మల్ని దీనికి చైర్మన్గా నియమించిన తర్వాత కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు నరసింహారెడ్డికి ఏం అర్హత ఉందని విద్యుత్ కమిషన్కు చైర్మన్ను విచారణాధికారిగా నియమించారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది నాకు తెలియదు, కానీ ఆయన ఇచ్చిన దాంట్లో కొంచెం ఉపయోగించాలని భాష ఉపయోగించినాడు. అది సరే, ఆయన సంస్కారానికి ప్రతిబింబం అది. ఆయన సంస్కారం ఏంటో మనం అందరం చూసినాం ఇప్పుడు. అది ఆ సంస్కారంలో ఒక భాగమే అది, అంతే. రైట్, ఇప్పుడు నూతన చైర్మన్గా నియమిస్తున్నారు. వారు ఇంకొక సోమవారం కల్లా నూతన చైర్మన్ నియమించబోతున్నారు. అయితే ఈ విచారణ ఏ విధంగా జరిగే అవకాశం కనిపిస్తుంది? నాకు తెలియదు, వాళ్ళు ఏం చదువుతూ అది దట్ ఈజ్ ఏ క్లోజ్డ్ చాప్టర్ ఫర్ మీ. ఐఎమ్ రిలీవ్డ్ ఆఫ్ దట్. ఈ చెదారం కంటే అక్కడ సేఫ్గా ఉంటాము. మీకు ఏమనిపిస్తుంది అంటే అది ఒక అతను రాజకీయ నాయకుడే ఏదో ముఖ్యమంత్రి చదువు గురించి అది మాట్లాంటే అది అహంకారపూరిత మాట. ఈ రోజు వరకు చీఫ్ మినిస్టర్ గారు కానీ ఏ మంత్రిని కానీ ఇంతవరకు మాట్లాడు కాదు కదా, అసలు కలువ సమస్య లేదు. అది వాళ్ళు ఏ నమ్మకంతో పెట్టినారో దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయినాం. అని అహంకారపూరిత మాటలు అయితే మాత్రం అది సమాజానికి మంచి కాదు, వాళ్ళకు మంచి కాదు. ఇంకోటి ఏంటంటే, తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే. కాకపోతే కొంచెం వెనుక ముందు మనం చూస్తున్నాం, 22 ఏళ్ల కింద ఒక అతను ఒక పాపను రేపు చేసినది మొన్న పడ్డది శిక్ష వానికి. అది కొంచెం కోర్టులో ఉన్న అలసత్వాన్ని తీసుకొని కొంచెం తప్పించుకోవచ్చు. తప్పు చేసిన వాడు ఎన్నడూ కూడా అది తప్పించుకోలేడు. ఒకవేళ కోర్టు శిక్షించకుండా కానీ నీ కర్మ శిక్షిస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన విచారణలో తేలిన విషయాలేంటి? మీరు అదే విషయాలను ప్రెస్ మీట్లో చెప్పారని మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు. అప్పటి వరకు విచారణ గురించి నేను చెప్పాను, కొత్తగా ఏం చెప్పలేదంటారు. అంటే ఇప్పటి వరకు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? ప్రెస్ మీట్లో అభిప్రాయాలు చెప్పడం అన్నది చాలా శుద్ధ పొరపాటు. అది అభిప్రాయం చెప్పి విచారణలో తేలిన విషయాలు మీరు ఇప్పటి వరకు చేసిన విచారణ అది మా రిపోర్ట్ నాకు దగ్గర సిద్ధంగా ఉన్నది. అది మొన్న లాస్ట్ వీకే తయారైంది. అది సబ్మిట్ చేద్దామంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నదని దాన్ని శివ ఒక్క విషయం నరసింహారెడ్డి గారిని అడిగాను. అందులోనే విషయం ఏంటంటే, న్యాయ వ్యవస్థకు సంబంధించి స్వచ్ఛందంగా ఉంటుంది ఇండిపెండెంట్ బాడీ న్యాయ వ్యవస్థ అనేది మన భారతదేశంలో. అలాంటిది ఒక జడ్జిని పట్టుకుని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఎట్లా చూశారు అసలు? అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఇండిపెండెంట్ బాడీ ఆయన సంస్కారానికి దర్పణం పడుతుంది అంతే. ఆ మాటలు ఆ భాష అందరికీ రాదని కాదు. అదే భాష మనం ఉపయోగిస్తే ఎట్లయితుంది? కాకపోతే సెన్సిటివిటీ అంటే సున్నిత మనస్కులు అయితేనో తప్పించుకుంటారు. అదే భాషను వాళ్ళకు ఉపయోగిస్తే వాడు ఇంకా రెచ్చిపోయి ఏదో చేస్తారు. అది ఎవరి వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మొరాలిటీని దెబ్బతీయదా, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కదా ఇట్లాంటి వ్యాఖ్యలు. మధ్యన ఓసారి ధనం వస్తుంది పోతుంది, కానీ సంస్కారం అనేది ఎప్పటికీ నిలబడుకుంటుంది. అదే మనం మూలధనం. ఆ సంస్కారం లేని నాడు ఎన్ని దండికి. అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలను ఒక మాజీ న్యాయమూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం నైతికతను దెబ్బతీసే అవకాశం లేదంటారా? నేను చెప్పేది అదే కదా. అది సంస్కారాన్ని బట్టి. ఇప్పుడు ఒక మంచి గౌరవించదగిన వ్యక్తి ఉన్నాడు. నువ్వు ఆయనను తిడతావు అనుకో, తిట్టేది నీ సంస్కారం. ఆయన ఓసారి రియాక్ట్ కూడా కాకపోతుంది. తిట్టేది నీ సంస్కారము. ఆయనకి ప్రారంభం అట్లున్నదని ఆయన సంస్కారం అంతే. ఆ ప్రారంభం అన్నది అట్లా చేయిస్తుంది ఒక్కొక్కరిని. అంటే ఈ యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి టెండర్లు పిలవకుండానే, ఎటువంటి చర్చలు జరపకుండానే ప్రధానంగా ఇక్కడ టెండర్లు ఇచ్చారు అన్యాయులకి అనేది ఒక ప్రధానంగా ఆరోపణ. మరోవైపు ₹2.95 ఉన్నది ₹3.90 కొనుగోలు చేశారనేది ఒక ఆరోపణ. ఇది మీ విచారణలో తేలిందా? అన్ని తేలినాయి, రిపోర్ట్లో ఉన్నది, కానీ చెప్పకూడదు. అది అంటే ఎంతవరకు మీరు గుర్తించారు? సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంస్కారం అడ్డం వస్తుంది. అట్లా మీ ప్లేస్లో కొత్త కమిషన్ ఏర్పాటు కాబోతుంది, ఆ కమిషన్ కంటిన్యూ కాబోతుంది. నూతనంగా ఏర్పడబోయే కమిషన్ చైర్మన్కు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు? అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మీ పైన ఆరోపణలు వచ్చాయి, ప్రభుత్వం నియమించింది, మీరు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అప్పటి వరకు జరిగిన సంఘటనల గురించి విచారణకు సంబంధించి మీరు మీడియా ముఖంగా వెల్లడించారు. కానీ ఇప్పుడు దాన్ని తప్పుపడుతూ కూడా సుప్రీంకోర్టుకు వచ్చారు, అక్కడ మిమ్మల్ని తప్పించారు. ఇప్పుడు నూతనంగా చైర్మన్ రాబోతున్నారు, ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది
దీనికి నాకు ఆ విషయాలకు కానీ నాకు ఏమాత్రం సంబంధం లేదు. ఒక మాజీ న్యాయమూర్తిని వాళ్ళ కమిషన్లో వేసినారు. అది ఈరోజు దానికి నాకు ఇప్పుడు ఏమాత్రం సంబంధం ఉండదు. అంతే. ఆ వచ్చిన రాబోయే కమిషనర్ హెడ్ ఆయన ఏ రకంగా చేసుకుంటాడో, అది ఏ రకమైన అభిప్రాయం అది ఆయన ఇష్టం. అంతే తప్ప మీరు మీడియం ముందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని తప్పించారు. నెక్స్ట్ వచ్చే ఎవరైనా కూడా మీడియం ముందుకు రావాలంటే కొంచెం సందేహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? అది ఏది జరుగుతుందో అది వేసి చూడాలి. అంతే. ఇది మీకు ఒక బ్రాండ్ ఉంది, ఒక సీనియర్ న్యాయమూర్తి, ఇక మీకు బ్రాండ్ ఉంది. ప్లస్ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన కమిషన్ ఏదైతే ఉందో, మీరు మొన్నటి వరకు ఏదైతే విషయాలను విచారించి మీ పరిగణనలకు మీకు వచ్చిన మీ దృష్టికి వచ్చిన విషయాలను కూడా మీడియా ముఖ్యంగా వెల్లడించారు. ఇప్పుడు మళ్ళీ వచ్చే కొత్త కమిషన్ కూడా మొదటి నుంచి విచారించాల్సి ఉంటుందా, లేకపోతే మీరు విచారించినప్పటికీ అక్కడి నుంచి ఉంటుందా? వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. అప్పుడు గవర్నమెంట్ ఏ రకంగా ఆర్డర్ ఇస్తుంది, కోర్టు అంతా మనం, ఎందుకంటే ఒకసారి కమిషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడడం సమంజసం కాదు. అది అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అంతే. అది ఆల్ దట్ ఈస్ సెపరేట్ చాప్టర్. నో ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ట్రైన్ ప్యాసింజర్ దిగిపోతాను అనుకో, దిగిపోయిన తర్వాత ఆ ట్రైన్ ఎక్కడ పోద్ది ఎటు పోద్ది అంత మనకు అవసరం. అది ఈరోజు సిజేఐ గారు అంటే జడ్జిని అంటే విచారణాధికారిని మార్చాలని చెప్తూనే నరసింహారెడ్డి గారి మీద మాకు ఎటువంటి అపోహలు లేవు, ఇక్కడ న్యాయం జరిగిందని చూపించడానికి మాత్రమే ఈ జడ్జిని అంటే విచారణాధికారిని మార్చాలని చెప్పేసి చెప్పారు. దాన్ని కోర్టు వారు అడగకముందే కోర్టు వారి అభిప్రాయం కొంచెం అట్లా ఆ రకంగా సూచనలు వస్తున్నాయి అనగానే నేనే సొంతంగా దిగిపోయాను దాంట్లో. ఇక ఎందుకంటే ఒకరు అన్నా ఇంకోటి ఇంటిగ్రిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఒకరు రికగ్నైజ్ చేస్తే మంచిది, కానీ చేయకున్నా కానీ నా అంతరాత్మకు తెలిస్తే అదే చాలు నాకు. ఓడు ఇప్పుడు మనం పోతుంటే మీలాంటి సంస్కారవంతులు ఏమంటే ఇట్లా మీ గురించి ఇది ఉందని చెప్తారు. అది ఎవడో వారికి పడనోడు ఆయన నాకేంది లేని ఆ రకంగా కూడా మాకు అన్నీ సమానమే. అది అన్నీ సమానంగా చూసుకుంటూ పోతేనే అది అల్టిమేట్లీ మాకేందని అంతరాత్మ సాక్షి. అంటే ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది, దాన్ని దర్యాప్తు ద్వారా వెలికి తీయాలంటే కనుక ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి విశ్రాంత న్యాయమూర్తి నియమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ ఎంతో ఆలోచించి మిమ్మల్ని నియమించుంటారు. కానీ ఇలా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేయడం పైన మీరేమంటారు? అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మీరు ఉన్నారు కాబట్టి అలా ఏమైనా దగ్గరగా ఉన్నారు, ఆయనకు అనుకూలంగా మీరు విచారణ చేపడతారని ఎటువంటి ఆరోపణలు చేశారని కూడా? కుల సామాజిక వర్గాల గురించి ఆలోచించే వాళ్ళకి అదే వస్తుంది. ఇప్పుడు నీకు సపోజ్ అంటే నీవు ఎగ్జాంపుల్ చెప్తున్నా, యు ఆర్ ఏ డ్రంక్ అడిక్ట్, ఓ కొత్త ఊరికి పోతావు, నీ దృష్టి అంతా ఎక్కంటది, మందు దుకాణం ఎక్కంటది, దాని మీదనే ఉంటుంది. కానీ ఎవరు ఆలోచన, ఇంకోటి సిగరెట్ తాగుతుంటారు, తెల్ల దిగంగానే సిగరెట్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళు చూసుకుంటుంటారు. ఎవరు ఆలోచన వాంది. ఇంకోటి సంస్కారవంతుడు, ఇక్కడ ఏమైనా గుడి ఉన్నదా లేకుంటే పూజ ఎక్కడ చేసుకోవచ్చో అది ఉంటుంది. ఎవరి వాళ్ళ సంస్కారాలను బట్టి ఉంటుంది. అది ఆలోచన పద్ధతి కూడా అట్లే ఉంటుంది. ఈరోజు ముకుల్ రోహత్ గారు వాదనలు వినిపిస్తూ కూడా అంటే టెండర్ పిలవకుండా ఈ నిర్మాణం చేపట్టే అవకాశం కూడా ఉంటుంది అనేది ముకుల్ రోహత్ గారు తన వాదనలు వినిపించారు. అదన్నీ నేను దాని నుంచి వచ్చిన కాబట్టి దాన్ని కామెంట్ చేయకూడదు. అది సంస్కార పద్ధతి. అది దాంట్లో ఉంటే రిపోర్ట్లను అంటే ఉంటాయి, కానీ వన్స్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ షుడ్ నాట్ కామెంట్. మొత్తంగా ఓవరాల్గా ఈరోజు చంద్రచూడ్ గారు ఇచ్చిన తీర్పు మీరేమంటారు? అంటే ఆదేశం లేదు, తీర్పు లేదు. అది వాళ్ళ ఎప్పుడైతే ఆ మాట అన్నారో నేనే దానికి బయటకు వచ్చినా కాబట్టి వాళ్ళే నోట్ చేసినారు. అది ఇట్లా నరసింహారెడ్డి ఆయనే తొలగిపోతా అన్నాడు కాబట్టి మీరు చేసుకోండి, అందులో తీర్పు లేదు, అబ్జర్వేషన్. కాబట్టి కొంత ఈ డబ్బు కానీ ఆ అహంకారం ఉన్నాడు కదా, వాడు ఇది ఏవో ఆశ వాడినాడు కొంతమంది. చెంపబెట్టు ఆ చెంపలు పడతానే ఇప్పుడు ఎవరెవరికి జైల్లో పడతానే చూసినాం. అప్పుడు ఆ చెంపలు ఇంకోళ్ళు కూడా పడతాయి. ఆ విధవా కూడా కొంచెం మానుకోవాలి కదా, ఎవరి గురించి మాట్లాడతాను ఏంది తెలుసుకుని మాట్లాడాలి. అందుకని భగవంతుడు చూస్తుంటాడు అవన్నీ. ఆ పొగురుబోతు మాటలన్నిటికీ ఎక్కడెక్కడ రికార్డ్ అయ్యి ఎవరైతే దానికి పర్యవసానం చేయాలో చేస్తారు. అది అంతే. అంతేకాని మాలాంటి వాళ్ళతో అట్లాంటి వాళ్ళతో కొట్లాడే శక్తి ఉండదు, మాకు ఆలోచన కూడా ఉండదు. అది ఆ రూట్ వేరు, మా రూట్ వేరు. అంటే ఒక కమిషన్నే రద్దు చేయాలనేది కేసీఆర్ గారు హైకోర్టుకు వెళ్ళారు, తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చారు. అంటే కమిషన్ రద్దు చేయాలి, కేవలం మిమ్మల్ని మాత్రమే మార్చారు. అంటే ఇక్కడ న్యాయం జరిగింది అనుకుంటున్నారు కేసీఆర్ గారికి? కేసీఆర్ అనుకున్నది జరిగింది అనుకుంటారా? అడగొద్దు నన్ను. అది నేను ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ షుడ్ నాట్ కామెంట్ అంత. అది కమిషన్ ఇప్పుడు నీకు ఎట్లనో కమిషన్ నాకు అంతే. ఇక తర్వాత
థ్యాంక్ యూ. రైట్. అంటే కొన్ని లీగల్గా చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించను, కానీ కొంతమంది ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, డబ్బు మదంతో అహంకారంతో వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ చట్టం ముందు అందరూ సమానులే, ఎప్పటికీ న్యాయం ముందు తలవంచాల్సిందంటూ కూడా ఎల్ నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. అంటే నేనే ముందుగా అక్కడ ముందు సూచనలు వచ్చిన సందర్భంలో నేనే ఈ కమిషన్స్ తప్పుకుంటానని చెప్పిన తర్వాతనే నన్ను తప్పించారు, నూతన చైర్మన్ని త్వరలో నియమించబోతున్నారంటూ కూడా ఎల్ నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. చక్రి. రైట్. థ్యాంక్ యూ శివ. థ్యాంక్స్.